హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. ఇదిగో చూడండి, ఈ తాబేలు నా ప్రాణ స్నేహితుడు. దీనిని మీరు వదిలేస్తే మీకు మంచి ముత్యాన్ని బహుమతిగా ఇస్తాను. ఏంటి ముత్యమా? సరే ఇవ్వు, ఈ తాబేలును వదిలేస్తున్నా అని సోమన్న తాబేలును వదిలేయగానే కప్ప చెరువు లోపలికి వెళ్ళి ఒక మంచి ముత్యాన్ని తెచ్చి సోమన్నకి ఇస్తుంది. సోమన్న ఆ ముత్యాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. సోమన్న ఇంటికి చేరగానే గౌరీ, అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? ఈరోజు చేపలు మీ వలలో పడలేదా ఏమిటి అని గౌరీ అడిగేసరికి సోమన్న తన దగ్గర ఉన్న ముత్యాన్ని తీసి చూపిస్తాడు. ఈ ముత్యం ఎక్కడిదండి అని గౌరీ అడిగేసరికి సోమన్న జరిగినదంతా చెప్తాడు. సరే, మీరు ఈ ముత్యాన్ని అమ్మి డబ్బు తీసుకురండి అని భార్య చెప్పేసరికి సోమన్న ఆ ముత్యం పట్టుకెళ్ళి సేటుకి చూపిస్తాడు. సేటు ఆ ముత్యాన్ని బాగా పరిశీలించి, ఇది చాలా ఖరీదైన ముత్యం. ఇలాంటి ముత్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు నీకు ఈ ముత్యం ఎక్కడిది అని సేటు అడిగేసరికి, ఇది నా భార్య ఇచ్చిందండి. దీనికి వెలకట్టి ఎంత డబ్బు వస్తుందో చెప్పండి. ఇది చాలా ఖరీదైనది. ఇది అమ్మితే నువ్వు 2 సంవత్సరాల ధాన్యం ఒక్కసారే కొనుక్కోవచ్చు అని సేటు అనేసరికి సోమన్న ఆశ్చర్యపోయి, సరే సేటు గారు, నేను మరలా వస్తా అని చెప్పి సోమన్న ఆ ముత్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి గౌరీతో సేటు చెప్పిన విషయం అంతా పొల్లుపోకుండా చెప్తాడు. అదృష్టం అంటే మనదేనండి. ఇలాంటి ముత్యాలు ఇంకొన్ని ఉంటే మనం ఏ కష్టం ఖాయం చేయకుండానే కోటీశ్వర్లు అయిపోతాం అని భార్య గౌరీ అనేసరికి, హా, ఇదంతా ఆ కప్ప దయ వల్లే. దానికి మనం రుణపడి ఉండాలి అని సోమన్న అనేసరికి గౌరీ ఈ విధంగా అంటుంది. ఆ చెరువులో ఇంకా చాలా ముత్యాలు ఉండి ఉంటాయండి. ఈసారి ఆ కప్పను బెదిరిస్తే మొత్తం ముత్యాలన్నీ మనకే ఇస్తుంది అని సుమతి తన ఉపాయాన్ని సోమన్నకి చెప్పేసరికి సోమన్న చెరువు దగ్గరకు బయలుదేరుతాడు. నేరుగా సోమన్న ఆ కప్ప దగ్గరకు వెళ్ళి, నువ్వు ఈ చెరువులో ఉన్న ముత్యాలన్నీ నాకు తెచ్చి ఇవ్వు, లేదంటే ఈ తాబేలు స్నేహితుడిని ఈసారి ఎలాగైనా చంపేస్తాను అని సోమన్న అనేసరికి ఆ కప్ప ఆశ్చర్యపోయి ఈ విధంగా అంటుంది. సరే, మీ దగ్గర ఉన్న ముత్యాన్ని ఒకసారి ఇలా ఇవ్వండి. అది చూసి అచ్చం అలాంటివే తెస్తాను అని కప్ప అడిగేసరికి సోమన్న ముత్యం ఇస్తాడు. అది తీసుకున్న కప్ప, నా స్నేహితుడు ఎప్పుడో దాక్కున్నాడు. నేను కూడా ఇంక నీకు దొరకను. నీ అత్యాశ వల్ల ఎంతో విలువైన ముత్యాన్ని పోగొట్టుకున్నావు. అత్యాశ ఫలితాన్ని అనుభవించు అని ఆ కప్ప పరిగెట్టుకుంటూ చెరువులోకి వెళ్ళిపోతుంది. ఆ కప్ప చేసిన పనికి సోమన్న ఎంతో నిరాశతో ఇంటికి చేరతాడు. జరిగినదంతా భార్య గౌరీకి చెప్పేసరికి, అయ్యో, ఎంత పని చేశామండి. అత్యాశకు పోకుండా ఆ ఒక్క ముత్యాన్ని అమ్ముకున్నా మనం హాయిగా జీవించేవాళ్ళం అని చెప్పి గౌరీ బోరున ఏడుస్తూ ఉంటుంది. చూశారు కదా, అత్యాశ వల్ల ఎప్పుడూ కూడా అనర్థాలు జరుగుతాయి, కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. పేదరాశి పెద్దమ్మ కథలు. అనగనగా ఒక ఊరిలో జానకమ్మ అనే పేరు గల ఒక స్త్రీ చిన్న ఇంట్లో నివాసం ఉంటుంది. జానకమ్మ ఇంటికి ఎవరు ఆకలితో వచ్చినా తనకి ఉన్న దాంట్లో అన్నం, పప్పు లేదా పులుసులతో వడ్డించి వారి కడుపు నింపి పంపించేది. అలా ఆమె దయాగుణం మరియు దానగుణం గురించి ఆ గ్రామం అంతా గొప్పగా చెప్పుకునేవారు. ఆ దయాగుణం మరియు దానగుణం చుట్టుపక్కల గ్రామాలకు కూడా చేరటంతో అందరూ జానకమ్మని పేదరాశి పెద్దమ్మ అని ముద్దుగా పిలుస్తూ ఉండేవారు. ఒకరోజు జానకమ్మ ఆరుబయట కూర్చుని ఉండగా రాజు అనే పేరు గల యువకుడు ఎంతో నిరాశగా మరియు నీరసంగా నడుచుకుంటూ వస్తాడు. రాజుని చూసిన జానకమ్మ, బాబు, ఏమైందమ్మా అంత నిరాశగా ఉన్నావు? రా, వచ్చి కడుపు నిండా తినేసి వెళ్ళు అని అతడిని కూర్చోపెట్టి భోజనం పెడుతుంది. బాబు, ఏమైందమ్మా ఇంత నిరాశగా ఉన్నావు? నిన్ను చూస్తే చాలా రోజుల నుంచి ఏమీ తిన్నట్టుగా ఉన్నావు అని జానకమ్మ ఎంతో ప్రేమగా అడిగేసరికి రాజు, అమ్మా, నా పేరు రాజు.
ఈ మధ్య కాలంలోనే మా అమ్మ నాన్న మరణించటంతో నేను అనాథని అయ్యాను. చాలా రోజుల నుంచి భోజనం కూడా చేయలేదు. ఇంత మంచి భోజనం పెట్టినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని రాజు ఎంతో బాధపడుతూ చెప్తాడు. రాజు గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకునేసరికి జానకమ్మ హృదయం కరిగిపోతుంది. బాబు రాజు, నువ్వు ఇకపై నాతోనే ఈ ఇంట్లో ఉండు. ఎవరూ లేరని బాధపడకు. నీకు నేను ఉన్నాను కదా అని జానకమ్మ ధైర్యం చెప్పేసరికి రాజు జానకమ్మతోనే ఉంటూ జానకమ్మకి వంట చేయటంలో, ఆకలని వచ్చిన వారికి మర్యాదలు చేయటంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు 3 వ్యాపారులు జానకమ్మ దగ్గరకు వస్తారు. అమ్మా, నా పేరు రాముడు, వీళ్ళు సోముడు, భీముడు. మేము ముగ్గురం వ్యాపారం నిమిత్తం పక్క గ్రామానికి వెళ్తున్నాం. మీరు ఎంతో మంచివారు, నమ్మకమైన వారని తెలిసి మేము ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు నగలు మీ దగ్గర ఉంచమని అడగటానికి వచ్చాం. మళ్ళీ మీ ముగ్గురం కలిసి వస్తేనే ఈ డబ్బు నగలు ఇవ్వు. సరే బాబు, వాటిని తీసుకెళ్ళి లోపల గదిలో పెట్టండి అని జానకమ్మ చెప్పేసరికి వాళ్ళు ఆ డబ్బు నగలు లోపల పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడిచాక భీముడు తిరిగి జానకమ్మ దగ్గరకు వస్తాడు. ఏంటి బాబు, మిగిలిన 2 రాలేదా? లేదమ్మా, మేము ముగ్గురం బందిపోటు దొంగలకు దొరికిపోయాం. ఆ బందిపోటు దొంగలు డబ్బులిస్తేనే మమ్మల్ని ప్రాణాలతో వదులుతామన్నారు. అందుకే మేము ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే రాముడు, సోముడు తిరిగి మనకి చెందుతారు. లేదంటే వారు మనకి ఇంకా ఉండరమ్మా అని బోరున ఏడుస్తూ ఉండేసరికి జానకమ్మ అయోమయంలో పడింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని జానకమ్మ ఆలోచిస్తూ, సరే బాబు, నీతో పాటు నేను వస్తాను పదా అని జానకమ్మ అనేసరికి లేదమ్మా, ఎవరికైనా ఈ విషయం తెలిస్తే వాళ్ళని వెంటనే చంపేస్తామని చెప్పారు. త్వరగా డబ్బు నగలు ఇవ్వండమ్మా, నన్ను నమ్మండి అని భీముడు మాయమాటలు చెప్పేసరికి జానకమ్మ డబ్బు నగలు ఇస్తుంది. వాటిని తీసుకుని భీముడు అడవిలోకి వెళ్తాడు. అడవిలో రాముడు, సోముడు ఉంటారు. ముగ్గురు కలిసి ఆ నగలు డబ్బులు పంచుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచాక రాముడు, సోముడు ఏడ్చుకుంటూ జానకమ్మ దగ్గరకు వస్తారు. అమ్మా, అన్యాయం జరిగిపోయిందమ్మా. మేము వచ్చే దారిలో పులి మన భీముడిని చంపి తినేసింది అంటూ రాముడు, సోముడు ఏడుస్తూ ఉండగా, అదేంటి బాబు, కొన్ని రోజుల క్రితమే భీముడు వచ్చి మీరు బందిపోటు దొంగలకు దొరికేశారని ఆ డబ్బు నగలు ఇస్తేనే రాముడు, సోముడు అని జానకమ్మ జరిగినదంతా చెప్పేసరికి ఏంటమ్మా, నిన్ను నమ్మి డబ్బు నగలు ఇస్తే భీముడు పట్టుకెళ్ళాడని అబద్ధం చెప్తావా? ఆ డబ్బు నగలు ఏం చేశావో మర్యాదగా చెప్పి తిరిగి మా డబ్బు నగలు మాకిచ్చేయి అని రాముడు, సోముడు బెదిరించేసరికి లేదు బాబు, నేను ఆ డబ్బు నగలు ఏం చేసుకుంటాను అని జానకమ్మ మాట్లాడేసరికి సరే, మనం రాజుగారి దగ్గరకు వెళ్దాం అని చెప్పి అందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాముడు జరిగినదంతా మహారాజుకు వివరిస్తారు. మంత్రి గారు, ఇదంతా విన్నాక తప్పెవరిదని అనుకుంటున్నారు? మహారాజా, నాకైతే ఈ పేదరాశి పెద్దమ్మే ఆ డబ్బు ఏదో చేసి ఉంటుంది అనిపిస్తుంది అని మంత్రిగారు అనేసరికి జానకమ్మ లేదు మహారాజా, నన్ను నమ్మండి అని జానకమ్మ అనేసరికి మహారాజు జానకమ్మ, మొత్తం డబ్బు నగలు తిరిగి నువ్వే వీళ్ళకి చెల్లించాలి అని మహారాజు తీర్పు ఇచ్చేసరికి జానకమ్మ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో జానకమ్మ పెంచుకున్న రాజు వస్తాడు. మహారాజా, ఈ తీర్పుని నేను అంగీకరించను. జానకమ్మ దయాగుణం మరియు దానగుణం గురించి మనందరికీ తెలుసు. అలాంటిది ఈమె దొంగ అని మీరు ఎలా నిర్ధారించారు? ఈ రాముడు, సోముడే అసలైన దొంగలు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా చెప్తున్నావు అని మహారాజు అడిగేసరికి లేదు మహారాజా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదిగోండి భీముడి చెప్పులు. భీముడు ఒక్కడే జానకమ్మ దగ్గరకు వచ్చి డబ్బులు నగలు తీసుకెళ్లే కంగారులో ఈ చెప్పులు అక్కడే వదిలేశారు. ఏంటి రాముడు, సోముడు, ఈ చెప్పులు భీముడివేనా? ఆ మహారాజా, ఇవి మా భీముడి చెప్పులే, కానీ ఇతను అబద్ధం చెప్తున్నాడు అని రాముడు, సోముడు అనేసరికి
లేదు మహారాజా, భీముడు ఒక్కడే వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చి నేను భీముడిని వెంబడించాను. భీముడు నగలు తీసుకుని నేరుగా అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ముగ్గురు కలిసి నగలు డబ్బు పంచుకోవటం నేను చూశాను అని రాజు చెప్పేసరికి రాము సోము నేరుగా రాజు కాళ్ళపై పడి క్షమించండి మహారాజా, క్షమించండి మహారాజా, జానకమ్మ ఏ తప్పు చేయలేదు అని మహారాజును వేడుకుంటూ ఉండగా ఇంతలో రాజు మహారాజా, ఆ భీముడు కూడా ఇదే సభలో ఉన్నాడని నాకు అనుమానంగా ఉంది. అని రాజు చెప్పేసరికి మహారాజు భీమా, నీ అంతటి నువ్వే వస్తే బతికిపోతావు, లేదంటే నీకు మరణ శిక్ష తప్పదు అని మహారాజు అనేసరికి అక్కడే దాక్కుని ఉన్న భీముడు బయటకు వచ్చి నన్ను క్షమించండి మహారాజా, నా భార్య పిల్లలు నాపైనే ఆధారపడి ఉన్నారు. దయచేసి మరణ శిక్ష వేయకండి మహారాజా. అని భీముడు వేడుకునేసరికి చెప్పు రాజు, వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి శిక్ష వేయాలంటావు? వీరికి జీవిత కారాగార శిక్ష వేయాలి మహారాజా. అలాగే జానకమ్మకి పరువు నష్టం కింద కొంత నగదు బహుమతిగా ఇస్తే బాగుంటుంది అని రాజు చెప్పిన మాటలకు మంత్రిగారు కూడా మద్దతు తెలిపేసరికి మహారాజు రాజు చెప్పినట్లే వాళ్ళని బంధించి పేదరాశి పెద్దంకి కొంత నగదు బహుమతిగా ఇస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.